సో నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మై 16th year as a producer. Jan 14th, 2010 నమో వెంకటేశ అండ్ యాదృచ్ఛికంగా కోఇన్సిడెంటల్ Jan 14th, 2026 నారి నరమునారి. సామజవర గమన అనేది ఒక మిరకిల్ అండి. రామ్ నోస్ ఇట్. అంటే కోవిడ్ టైంలో అసలు సినిమా జరుగుతుందా జరగదా, హీరోలు చేంజ్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఏంటంటే క్యాన్సిల్ చేయదలుచుకోలేదు కాబట్టి హీరోల కోసం వెతికి లక్కీగా వి గాట్ ద బెస్ట్ స్టార్ ఫర్ దట్ మూవీ, శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. నా ఒక్క కాల్ చేయగానే రామ్ మీద నా మీద ఉన్న అభిమానంతో చేశారు. అండ్ శ్రీ విష్ణుస్ క్యారెక్టర్ అంటే ఇట్స్ ఎ క్యామియో అండి, ఎక్కువ ఊహించుకోవద్దు. తను ఉన్న టైం అంతా కూడా మీరు నవ్వుతూనే ఉంటారు. అండ్ మోర్ దాన్ ఇప్పుడు డైలాగ్స్ మా వీళ్ళు ట్రయో ఉంది కదా, వీళ్ళు ముగ్గురు రాసిన డైలాగ్స్ కంటే డబ్బింగ్లో ఇంప్రూవైజ్ చేసిన డైలాగ్స్ చాలా బాగున్నాయండి. శ్రీ విష్ణు ఇంప్రూవైజ్ చేసింది. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. నరేష్ గారు కొన్నిసార్లు అండి ఈయన డేట్స్ ఇవ్వలేదండి సామజవరగా మనకి. 2 నెలలు ఆగాలన్నారండి. ఆ రోజు 2 నెలలు ఆపటం అనేది నాకు 2 హిట్లు బోనస్గా ఇచ్చారండి. గుర్తుందండి. అంటే ఆయన డేట్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. నాకేంటంటే స్టోరీ చెప్పిన తర్వాత ఇంకెవరిని నేను ఇమాజిన్ చేయలేను ఆ రోల్లో. ఆయనే కావాలి. అండ్ మా రిలేషన్ వేరే ఉందండి, కృష్ణ గారి రిలేషన్, అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో మీరు ఆ రోజు ఓకే చేసిన తర్వాత ఆ రోజు అనుకున్నాం సినిమా హిట్ అని. అండ్ ఇది కూడా సినిమా చూసిన తర్వాత డబుల్ హిట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం అండి. అండ్ ఆయన చెప్పారు కదా 3.0 అని, కన్ఫర్మ్డ్ అండి. బికాజ్ ద వే, అంటే ఆనెస్ట్గా చెబుతున్నానండి, ఎక్కువ లెంత్ వస్తుంది, ఒక సీన్ కట్ చేయాలి, ఏదైనా కట్ చేద్దాం అనుకుంటుంటే అసలు ఏది కట్ చేయలేకపోయాం. ఇంత పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నవ్వుతూనే ఉంటాం. అలాగని ఒక స్టోరీ, ఇట్స్ అన్ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ రామ్ డిడ్ వెరీ వెరీ వెల్. అండ్ మా హీరోయిన్స్, బోత్ ఆఫ్ దెమ్, ఇట్స్ ఫర్ మీ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ సంయుక్త. మూవీలో ఐ డోంట్ టెల్, యూ విల్ సీ ఎ న్యూ సంయుక్త, బట్ మంచి యాటిట్యూడ్ చూపించిందండి. సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ద వే షీ కోఆపరేటెడ్, ఇట్స్ ఊరికనే ముఖస్థుతిగా ఏం చెప్పట్లేదు. ది బెస్ట్ కోఆపరేషన్ ఐ హ్యాడ్ ఇన్ ద రీసెంట్ ఇయర్ సంయుక్త. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాక్షి ఈజ్ అవర్ హీరోయిన్. అండ్ నాకు ఒక చిన్న ఇది ఉండేది, సక్సెస్ ఇవ్వలేకపోయానే తనకని. విత్ దిస్ మూవీ ఐ కెన్ 100% గ్యారంటీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. షీ డిడ్ వెరీ వెల్ అండి. అంటే సంయుక్తతో పోటీ పడి యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఎస్ బట్ సంయుక్త పోటీగా ఇన్ హర్ ఓన్ వే షీ డిడ్ వెరీ వెల్. రామ్ గురించి నేను చెప్పొద్దా? సంయుక్తకే చెప్పన్నావు కదా. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్, ఏమని చెప్పాలి, ఎప్పుడు కాల్ చేసినా తను ఒక్కడ కాల్ చేసి మాత్రం ఎత్తానండి, ఎందుకంటే ఊరినే కాల్ చేయడు. సో డెఫినెట్లీ కాల్ చేసేది మంచి బిజీగా ఉన్న టైం, మంచి మీటింగ్లో, నేను అక్కడ ఉంటాను కదా, మీటింగ్ ఉన్న టైంలో కాల్ చేస్తే టక్ మనం బయటికి రావాలి. బయటకు వచ్చి అడుగుతాను, నిజంగా కాలా, సరదాగా చేస్తున్నావా లేకపోతే సీరియస్ అని. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్స్. ఎక్కడా కూడా ఇది కావాలి, అది కావాలి, ఇది అయితేనే చేస్తాను, ఇలాంటి ఏమీ లేవండి. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఉండాలి, మరింతమంది రావాలండి. ఇది తన కోసం అది చెప్పట్లేదు. ఇతను కనుక లేకపోతే ద కోఆపరేషన్ దట్ రామ్ గేవ్ ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ఎవరు ఇవ్వలేదండి.
అంత కోఆపరేషన్ అనమాట. ఏదైనా ఆ రోజు షూటింగ్ జరగాలంటే ఏం చేయాలి? నాకు ఆర్టిస్ట్ రాకపోతే షూటింగ్ జరగదంటారు కదా! ఆర్టిస్ట్‌ని కూడా తనే పట్టుకునేవాడు. ఎవ్రీథింగ్ అనమాట. అండ్ యాస్ ఎ టీమ్ వర్క్ వి వాంటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా ఆడుతుందని అందరూ నమ్మారు. రిలీజ్ అండ్ టూ మెనీ మూవీస్ అయ్యేసరికి రిలీజ్ డేట్స్ ఆర్ బికమింగ్ ప్రాబ్లమ్. మేబీ ఓటీటీ వాళ్ళు ఒక డేట్ చెబుతారు. ఆ డేట్‌కి సినిమాలు ఇంకో సినిమా వస్తుంది. చేయగలమా లేదా ఇయన్నీ ఉండేయండి. ద ఓన్లీ సీజన్ వేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీస్ కంటెంట్ బాగుంటే గ్యారంటీగా ఆడేస్తుందనే సంక్రాంతి. దట్ వన్ లక్కీలీ ఐ లెర్న్డ్ ఇన్ ద వెరీ ఫస్ట్ మూవీ ఆఫ్ మైన్. January 7th షూటింగ్ అయిపోయిందండి. నమో వెంకటేశ. 14th రిలీజ్ చేసాం. షూటింగ్ వాజ్ డన్ ఇన్ బ్యాంకాక్ లాస్ట్. సో 1 వీక్ 6 days టైంలో సురేష్ బాబు గారు ఆఫ్టర్ వీ కేమ్ బ్యాక్ 11th అనౌన్స్ చేశారు దట్ ద డేట్ ఈస్ 14th అని. అప్పుడు నేను సోషల్ మీడియా ఇవన్నీ ఉండే కాదు. బట్ వీ స్టార్టెడ్ విత్ హౌస్ఫుల్స్. అప్పుడు తెలుసండి ఈ డేట్ మ్యాజిక్ నాకు. సో ఎన్ని సినిమాలు ఉన్నా అన్ని సినిమాలకి సంక్రాంతి సీజన్లో ఒక ఇది ఉంటుందండి. ఎవ్రీ వన్ విల్ బీ వాచింగ్. సో డెఫినెట్గా కంటెంట్ బాగుంది, ఎప్పుడైనా పర్వాలేదు అనే ధీమాతోనే వి స్టార్టెడ్ ఆఫ్. బట్ అందరికీ డౌట్ ఉండేదండి, మీకే కాదు అంటే మీకంటే 100% డౌట్ ఉంది. బట్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై హౌస్ ఎలా వస్తుంది అని సినిమా మధ్య ఎందుకు వెళ్తున్నారు. అండ్ నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్తో నా కాన్ఫిడెన్స్ ఏంటో మా కాన్ఫిడెన్స్ ఏంటో అందరికీ అర్థమైపోయిందండి. నా వి నో దట్ Jan 14, 5:49 నుంచి మీరు థియేటర్గా రావటమే ముఖ్యం. నవ్వులు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఎవ్రీ వన్ దిస్ టైమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూవీ అంటే వెన్ అవర్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ హార్డ్ టైమ్స్ ఎవ్రీ వన్ టుక్ ఇట్ టు దెర్ హార్ట్. దే వర్క్డ్ హార్డ్. అండ్ అంటే ఒక టీమ్ హార్డ్ వర్క్ చేసి సంస్థను రక్షించాలంటే పైకి తీసుకురావాలంటే ఏం చేయాలో అందరూ చేశారండి. మా కిషోర్ ఈజ్ మై బ్యాక్ బోన్. డే అండ్ నైట్ అనమాట. అంటే వెన్ యూ హ్యావ్ అబండెంట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఫుల్ సక్సెస్ ఉన్నప్పుడు చేయటం వేరు, ఫెయిల్యూర్స్ తర్వాత చేయటం వేరు. అండ్ ఐఎమ్ లక్కీ అండ్ హ్యాపీ ఇన్ ఎ వే, బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ. మరి ముఖ్యంగా మీరందరూ అండి. ద సపోర్ట్ ఐ రిసీవ్డ్ ఇన్ ద పాస్ట్ 2 years ఇస్ ఓవర్వెల్మింగ్. అంటే నా మీద మీరు చూపించిన ప్రేమకి బాధ్యతగా సమాధానమే ఈ సినిమా అండి. నెవర్ ఇప్పుడు వరకు కూడా సినిమా చూసి గ్యారంటీగా హిట్ అవుతుంది అనేది ఎవరో చెప్పలేరు. బట్ ఈ సినిమా చాలామంది చూసారండి. 100 మందిలో ఒకటి పెట్టుకున్నాను, ఒకడికి నచ్చపోయినా ఆలోచిద్దామని. చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చారు. సో వీ నో దట్ ఇట్ విల్ వర్కౌట్. అండ్ రేంజ్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని సినిమాలు బాగుండాలి. వాళ్ళ చిరంజీవి గారి సినిమా బాగుంది. కంగ్రాచులేషన్స్ మై డైరెక్టర్ అనిల్ రావిపూడి అండ్ మై కో ప్రొడ్యూసర్ సాహు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సుష్మిత గుండెల గోల్డెన్ బాక్స్ అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. అంటే మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ రెగ్యులర్ యాక్టర్స్ అండి. మేము స్టార్ట్ చేసినప్పుడు నా డైరెక్టర్ శ్రీను వైట్ల ఒక బ్యాచ్ని మెయింటైన్ చేసేవారు. అంటే శ్రీను వైట్ల మూవీ అంటే ఒక బ్యాచ్ ఉంటుందన్నమాట. అందులో బ్రహ్మానంద గారు మా ఫిక్స్డ్. రేపటి నుంచి రామ్ అబ్రాజ్ మూవీ అంటే హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ అండ్ ఒకళ్ళు మాత్రం గ్యారంటీడ్. అదా ఒకళ్ళు గ్యారంటీడ్ అండి. రామబ్బరాజు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో ఆయన 3 times చేస్తారు. అంటే అర్థం చేసుకో, నీ సినిమా గ్యారంటీడ్. సో అండ్ ఎవ్రీ వన్ అండి, ఎవ్రీ వన్ వర్క్డ్ హార్డ్. వెన్నెల కిషోర్ కానీ, మా టీంలో సత్య అండ్ విశాల్ చంద్రశేఖర్. వి వర్క్డ్ బిఫోర్ మన కృష్ణగాడి వీరప్రేమ గాథలో. అండ్ ఇప్పుడు ఫౌజీకి ప్రభాస్ గారి సినిమాకి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. స్టిల్ హీ గేవ్ అస్ ద బెస్ట్ ట్యూన్స్, బెస్ట్ సౌండింగ్స్ అండ్ ఇట్స్ మ్యూజికల్ హిట్ రైట్ నౌ. దెన్ అవర్ ఫోటోగ్రాఫర్ అండ్ బాబా గారు
అండ్ యువరాజ్ కూడా ఇట్స్ అ థర్డ్ ఫిల్మ్ వర్కింగ్. మా రైటర్స్ నందు అండ్ భాను, మాకు సామజావర్ గమన, భైరవ్ కోన, అండ్ దిస్ అ హ్యాట్రిక్ మూవీ ఫర్ అస్. దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దెమ్ ఇస్ రాసేసి వదిలేరండి. ఎవ్రీ మూమెంట్ దే విల్ బి విత్ రామ్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ దే రైట్ అది బాగా వస్తుందో లేదో చెక్ చేసుకుని అది ఉంటుందన్నమాట. అండ్ జాన్ 14th 5:49 జాన్ 14th అనగానే శర్వా సంక్రాంతి అంటున్నాం. ఈ సంక్రాంతి ఇది 3వ శర్వా సంక్రాంతి అవుతుంది. ఒక శతమానం భవతి కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ దిస్ టైమ్ ఇట్స్ నారీ మురారి. అండ్ బాలయ్య బాబు గారికి ప్రత్యేక థ్యాంక్స్ అండి. చెప్పగానే ఆయన టైటిల్ రిలీజ్ కూడా ఆయనే చేశారు. అండ్ ఆనెస్ట్గా మీరు డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని 3-4 సార్లు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలయ్య బాబు గారు. ఎవ్రీ వన్ అండ్ మరి ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఈ సినిమాని అందరూ చూడండి. 14th, 15th, 16th, 17th ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడండి. ఫ్యామిలీస్తో చూడండి, ఎంజాయ్ చేయండి. మీడియా వాళ్ళకి కావాలంటే టికెట్లు మా ఆఫీస్లో ఎప్పుడైనా తీసుకోండి. మీకు ఎంఆర్పి కూడా లేదు, జస్ట్ కాల్ మాత్రమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మేక్ ష్యూర్ యూ కమ్ టు ద థియేటర్స్. జాన్ 14th 5:49 నారీ నడుమ మురారి ఈస్ హియర్ టు మేక్ యూ లాఫ్ అండ్ మేక్ యూ ఫీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఈ సంక్రాంతి శర్వాది, ఈ సంక్రాంతి మీది, ఈ సంక్రాంతి నారీ నడుమ మురారిది. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ చైర్స్ తీసుకుని రండి పైకి. అండ్ జనరలీ